Hey guys, welcome back to my channel. This is Sancha Reddy. ఈ వీడియోలో మహారాష్ట్రలో ఉన్న బండార్దార అనే విలేజ్లో ఏమేమి ఉంటాయో చూసేద్దాం. హైదరాబాద్ టు బండార్దార 650 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 12 అవర్స్ అయితే పడుతుంది. మీరు లాస్ట్ వీక్ వీడియో చూసారు కదా, లోనావాలా వెళ్ళాము. అప్పుడు హైదరాబాద్ టు పూణే ఎలా రావాలో చూపించాను. సో దాని కంటిన్యూషన్ అన్నమాట. పూణే టు బండార్దార 4 అవర్స్ ఉంటుంది. అయ్యా స్టెప్స్ దగ్గర వాటర్ ఫాల్ చూడ ఎంత క్యూట్ ఉందా. అలాంటిదే కదా అక్కడ కనిపించే నా లాస్ట్ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాటర్ ఫాల్స్ ఓన్లీ 1 2 3 4 6 టన్నల్ కంప్లీట్ అయ్యాము. ఇలా కొండ మధ్యలోంచి టన్నల్లో వెళ్తుంటే చాలా బాగుండింది. మాకు డెస్టినేషన్స్ కన్నా జర్నీస్ బాగా నచ్చుతున్నాయి. అంటే మినిట్కి ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. అది మౌంటైన్స్ అవ్వచ్చు, వాటర్ ఫాల్స్ అవ్వచ్చు. ప్రస్తుతానికి పూణే అవుట్స్కర్ట్ లో ఉన్నాము. మేము జర్నీ స్టార్ట్ చేయడమేమో కానీ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఒక బ్యూటిఫుల్ విలేజ్ అయితే కనిపించింది. ఆ గ్రీనరీస్ మధ్యలో ఆ కలర్ ఇల్లులు చాలా బాగుంది. చూడండి గాయ్స్ ఎంత బాగుందో. అసలు ఏ ప్లేస్ ని చూపించాలి, ఏ ప్లేస్ ని వీడియో తీయాలో అర్థం అవ్వట్లేదు. మాకు మినిట్కి ఒకసారి ఉంటున్నాయి అన్నమాట ఇలాంటివి. అసలు యూ కెన్ సీ ద వాటర్ ఫాల్స్ ఓవర్గా ఎన్ని ఉన్నాయి చూడండి. మా యాన్ బాబు చూసి అలసిపోయి పడుకున్నాడు కూడా. మేము వెళ్తుంటే స్వస్తాద్ అనే విలేజ్ దగ్గర డైవ్ ఘాట్ ఉందన్నమాట. అక్కడ లార్డ్ బుద్ధల స్టాచ్యూ అయితే చూసాము. చాలా పెద్దగా ఉంది. 2020లో పెట్టారంట. అక్కడ పుణే సిటీకి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పొలాలు మాత్రం పచ్చగా ఫుల్ వాటర్తో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ఇలాంటి వాటర్ బాడీస్, బ్రిడ్జెస్ అవే కనిపిస్తున్నాయి. నేచర్కి ఇంత క్లోజ్గా వెళ్తుంటే అసలు ఆ ఫీలింగే డిఫరెంట్. అలా అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. వర్షం అయితే ఎక్కువ అయిపోయింది. అసలు ఏం కనిపించట్లేదు ఆ రోడ్. అసలు అలా స్ట్రైట్ గా హెవెన్ లోకి వెళ్తున్నామా అనిపిస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ టనల్ వస్తుంది. సో రోడ్ కట్ వైపు ఇటు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఫుల్ పెయింటింగ్ అయితే వేసేసారు. చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి నాసిక్ అండ్ ఇగత్పురి రోడ్ అనమాట. One more tunnel coming there. So many tunnels we are seeing. 4 tunnels. This is the 4th tunnel. Yes. Wow. అసలు ఇంత పెద్దదారు. ఓ మై గాడ్. టన్నల్ మాత్రం ఎంత పెద్దగా అసలు వస్తూనే ఉంది. ఏది రా అసలు రావట్లేదు.
బిగ్గెస్ట్ టనల్ బిగ్గెస్ట్ టనల్ ఇన్ ఇండియాలోనే. అమ్మో నాయనా, మొత్తానికి ఎగ్జిట్ చూసాము. కాదురా, మల్లేశ్వరి మూవీలో డైలాగ్ ఉంటుంది చూడు, తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూస్తే కానీ ఇంత ఆనందం కలగలేదు అని అంటాడు కదా, అదే ఉంది. ఓ మై గాడ్, లాస్ట్కి వచ్చేసాము. ఇక్కత్పూరి ఎంట్రన్స్ అసలు మునిగిపోయింది మొత్తం అంతా. ఇది వచ్చేసి ఇగ్గత్పురి అన్నమాట. మొత్తం అయితే మునిగిపోయింది. ఫుల్ రెయిన్ ఉండే అన్నమాట మేము వచ్చే ముందు అక్కడ. ఎవరైతే పొంగి పొర్లిపోతుంది అసలు. 100 ఇక్కడ నుంచి బండార్ ధర 25 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. వాటర్ ఫాల్స్ చూడు, బండార్ ఎంట్రీలో సో మెనీ వాటర్ ఫాల్స్. బండార్ ధారాని ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అని అంటారంట. ఎందుకన్నారు ఇప్పుడు అర్థమవుతుంది. మాకు ఎంట్రన్స్లోనే ఇన్ని వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి కొండ మీద. వాటర్ ఫాల్స్ ఇది. ఇట్ లాస్ట్ బండార్ ధర వచ్చేసాము. సో ఇదైతే గేట్ పాస్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. అది ఉంటేనే ఎలా చేస్తారు. ఇదైతే మా రిసార్ట్కి వెళ్ళే వే అనమాట. ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్. ఇది వన్ మోర్ వాటర్ ఫాల్. అక్కడ పై నుంచి పడుతుంది. బిగ్ వాటర్ ఫాల్. సో దిస్ ఇస్ అవర్ హోటల్ అన్నమాట. హోటల్ వే ఇది. ఈ రిసార్ట్ రోడ్ చాలా చిన్నగా ఉంది. ఒక వెహికల్ వెళ్తుంటే ఇంకో వెహికల్ వచ్చింది అంటే చాలా ఇంకా స్ట్రక్ అయిపోతాము. Finally we have reached our destination. Lake is welcoming us. కార్ అయితే పార్కింగ్ లో పెట్టేసి ఇప్పుడు హోటల్ అయితే చెక్ ఇన్ అయిపోయింది. రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇదే మేము ఉండబోయే రూమ్. ఎంత స్పేషియస్ గా ఉందంటే చాలా పెద్దగా వచ్చాయన్నమాట రూమ్స్ మాత్రం. అండ్ ఒక టీవీ యూనిట్ కూడా ఉంది. And the most important part, balcony is here. It's our property. ఎంత బాగుంది కదా. రూమ్ లో కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళ హిన్ హౌస్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము లంచ్ కోసం. వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట ఇక్కడ నుంచి. సో మనకి లేక్ వ్యూ తో ఉందన్నమాట వాళ్ళ డైనింగ్ హాల్. దాని పక్కనే రిసెప్షన్ అండ్ ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. కంటిన్యూస్ గా రెయినీ అన్నమాట. అండ్ సో బయట అక్కడ విజిటింగ్ ప్లేసెస్ అన్ని క్లోజ్ చేశారంట. ఇంకా చేసేది లేక ఆ రిసార్ట్లోనే కొంచెం చిల్ అవుతున్నాం అనమాట. అండ్ పక్కనే ఇలా హాట్ కెటిల్ అయితే ఉంది, అక్కడ తాగొచ్చు అంటే అదే రెస్టారెంట్లో.
మంచిగా వేడి వేడి టీ విత్ దట్ వ్యూ ఎక్సలెంట్, అసలు కాంబినేషన్ మాత్రం. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాడ్ కూడా ఉంది, ప్లేసెస్ అస్సలు విజిట్ చేయలేకపోతున్నాం ఈ వర్షం వల్ల అని చెప్పేసి. వాళ్ళు ఇచ్చిన టీ అయితే మాయాశ్రీ గాడికి కూడా చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ అవర్ స్నాక్ సెటప్. సో చూడండి, ఈవినింగ్ స్నాక్స్ కోసము కాఫీ తెచ్చారు అండ్ బాబు కోసం బోర్న్విటా తీసుకొచ్చారు. అండ్ హియర్ ఆర్ ద స్నాక్స్. ఇవి మిక్స్డ్ వెజ్ పకోడా. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో దిస్ ఇస్ ఆర్ డే 2 ఇన్ బండార్దరా. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ప్రస్తుతానికి వెదర్ అయితే బాగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా పడింది వర్షం. మన హోటల్ పక్కనే ఇట్లా లేక్ వ్యూ ఉందన్నమాట. సో లేక్ ఇంకా హోటల్ని చూసేద్దామా. సో ఇప్పుడు మీకు రిసార్ట్ గురించి చూపిస్తాను. ట్రైన్లో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆ వర్షంలోనే వెళ్ళి రిసార్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. You were never made to be the judge, darling. You never change, just wait for me to budge, darling. It's feeling like a cold dark wind and the sun still behind the trees, yeah. Shit. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడైతే మనం వచ్చాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. జ్యూస్ Show you. అండ్ ఫ్రూట్స్. వెయిట్ యా Samba. యా Chutney. Idli. Poha. What is Paratha. this? Aloo paratha. మసాలా ఆమ్లెట్ అండ్ డిజర్ట్స్ పరాటా, సాలెడ్. Cornflakes. యా and tea on coffee. Bread for the toast. Butter and jams. Day 3 and this is my outfit for the day. బ్రేక్ఫాస్ట్ చేసాము, వర్షం అయితే తగ్గింది. ఇంకా చెక్అవుట్ చేసేసి ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం. అంటే మాకు ముందు రోజు అసలు ఎటు ప్లేసెస్కి వెళ్ళకపోయినా అక్కడ చాలా బాగానే టైం పాస్ అయింది. రిసార్ట్ కాబట్టి మా రూమ్ నుంచి బాల్కనీ లాగా ఉంటుంది కదా, సో దాని నుంచి బయటికి రాగానే అది కూడా ఒక వ్యూ పాయింట్ లో ఉండేది. మేము ఉంటున్న రిసార్ట్ నుంచి బయటికి రానే కొంచెం సేపు అయిన తర్వాత ఒక వాటర్ ఫాల్ అయితే ఉందంట, అది చూడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఒక హిడెన్ వాటర్ ఫాల్ ఉందంట, అదేంటో చూద్దాం.
feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. వాటర్ ఫాల్స్ దగ్గర బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. విల్సన్ డ్యామ్ అన్నమాట. 1910 లో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా ఫేమస్ ఇది. విత్ శాండ్ కన్స్ట్రక్ట్ చేసింది, మట్టితోనే మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు ఈ డ్యామ్ ని. ఈ విల్సన్ డ్యామ్ పక్కనే అంబ్రెలా వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ డ్యామ్ ఓపెన్ చేయగానే ఆ వాటర్ అన్నీ వచ్చేసి రాక్ మీద పడతాయి అన్నమాట. సో అప్పుడు అది అంబ్రెలా షేప్ ఉంటుంది, అందుకే దీన్ని అంబ్రెలా వాటర్ ఫాల్ అంటారు. days తర్వాత ఎండ్ అని చూస్తున్నాం. లిటరలీ 2 days, 2 complete days. నెక్స్ట్ ఇది బండార్ధార డ్యామ్ అన్నమాట. మేము వచ్చిన రోజే డ్యామ్స్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. బండార్ధార లేక్. ఆ డ్యామ్ పక్కనే లేక్ ఉందన్నమాట. ఫుల్ గాలి, అసలు కొట్టుకపోయేలాగే ఉన్నాము. డ్యామ్ ఇంకా లేక్ ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అవుతున్నాము. మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు. వీకెండ్స్ లో మాత్రం ప్యాక్ అయిపోతుందంట ఆ డ్యామ్ దగ్గర. లుక్ ఎట్ దట్ వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో. ఆ కొండ నుంచి అట్లా వస్తుంటే ఆ గ్రీన్ కలర్ మౌంటైన్స్ అండ్ అక్కడి నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ అద్భుతం అసలు. నెక్స్ట్ ఒక డిఫరెంట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. మామూలుగా పైనుంచి పడే వాటర్ ఫాల్స్ని చూసుంటాం కానీ ఇది మాత్రం డిఫరెంట్గా ఫ్లాట్గా ఉంటుంది.
ఫ్లో ఏంటండి బాబు, బీభత్సంగా ఉంది. ఒకటే ప్లేస్లో 4 ఉన్నాయి. సో ఇదొకటి అండ్ అక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి ఉన్నాయి. అసలు సూపర్బ్ ఉంది వాటర్ ఫాల్ మాత్రము. అంటే వాటర్ ఫాల్ మీద బ్రిడ్జ్ ఉందన్నమాట, మనమే వాటర్ ఫాల్ మీద ఉంటాం అనమాట, కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది. సో యూనిక్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం. ఫ్లో అయితే మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ అక్కడ హాట్ మ్యాగీ ఏదో తీసుకున్నాం అంత చల్లటి వెదర్కి. అయాన్ష్, వాటర్ ఫాల్ ఎలా ఉంది? అరే అసలు వాటర్ ఫాల్ లెక్కలే లేదు. ఎట్లా ఉంది? అదొక లేక్ లెక్కనే ఉంది. వాటర్ ఫాల్ అది నీకు ఎలా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? బాగుంది. నేను చెప్పాను కదా బండార్దార్ అని ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అంటారని. ఇన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట అక్కడ. కానీ మా బ్యాడ్ లక్, మేము వెళ్ళిన టైంకి చాలా వర్షం వచ్చేసి రోడ్ పాడైపోయిందంట. అందుకే ఆ రోడ్ అంతా క్లోజ్ చేశారు, వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్ని. మా హస్బెండ్ అయితే ఫుల్ హోప్స్ పెట్టుకొని వచ్చాడు ఈ ప్లేస్ మీద, ఇలాంటి ప్లేస్ ఇంకా చూడబోమని చెప్పేసి. కాకపోతే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా లైఫ్లో, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఆ వెదర్ని మాత్రం చాలా బాగా ఫీల్ అయ్యాము. మన ఇండియాలో కూడా ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయని తెలిసింది. ఆ హ్యాపీనెస్ అయితే ఉంది. అంతే అండి, ఈ వీడియోలో ఇంతటితో మా మన్సూన్ మహారాష్ట్ర ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ప్రీవియస్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రిప్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.